గెలిచినప్పుడు స్వదేశీ, ఓడినప్పుడు విదేశీ స్టేట్మెంట్లు వదిలేస్తే సరిపోతుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ మామా అంటారు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విదేశీ శక్తుల కుట్రతోనే భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గినాయి అన్నట్టు. ఎన్ని సీట్లు కావాలా, ఏం జరిగింది? 370 కావాలనుకున్నారు, కనీసం 300 దాటడం గ్యారెంటీ అనుకున్నారు. 330 ఖచ్చితంగా అనుకున్నారు, తీరా చూస్తే 240. అనుకున్న దానికి 90 తక్కువ, గతంతో పోల్చుకుంటే 70 తక్కువ, 73 తక్కువ, ఇదే 63 తక్కువ. అదే సందర్భంలో పెద్ద దెబ్బ కొట్టినట్టు. అట్లాగనే అధికారం రాలేదా? ఖచ్చితంగా వచ్చింది. సమస్యల్లా ఎక్కడంటే విదేశీ శక్తులు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాయి? త్రూ మీడియా, త్రూ సోషల్ మీడియా. మరి బీజేపీ ఏం చేస్తుంది? ఎందుకు నిద్రపోతుంది? భారతీయ జనతా పార్టీ తన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎందుకు వినియోగించుకోవట్లేదు? ఎందుకు వదిలేస్తుంది? ఎందుకు పట్టించుకోవట్లేదు? అది కదా ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది. అది వదిలేసి విదేశీ శక్తుల కుట్ర అంటే ఎంతవరకు ప్రయోజనం?